మీకు దండం పెడతాను, మా అక్కను వదిలేయండి, మా అక్కను వదిలేయండి. వదిలేసాయిదమ్మా. అయినా నేను దొరికాను కదా, మళ్ళీ నా చెల్లెలు ఎందుకు తెచ్చావు? నీ కొడుకు చేత తాళి కట్టిస్తావో, ఇంకా నీ కోపం చల్లారక నా ప్రాణాలు తీస్తావో, ఏమైనా చేసుకో. నా చెల్లెల్ని మాత్రం వదిలేసాయిదమ్మా. అక్క, ఇక్కడ నేను చస్తాను, ఈ విషయం తెలిసి అక్కడ మా అమ్మ నాన్న చస్తారు. మేమందరం పోయినా నచ్చినోడిని పెళ్లి చేసుకొని అది మాత్రం సంతోషంగా ఉండని. వదిలేసాయిదమ్మా. అక్క, ఏం మాట్లాడుతున్నావు? ఇంకేం చేయమంటావే? నీకు నచ్చిన వాడితో నువ్వు పెళ్లి పీటల నుంచి వెళ్ళిపోతే మాటిచ్చిన పాపానికి నన్ను ఎలా వదిలేస్తారనుకుంటున్నావు? నా కర్మగాలి నీలాగే ఉన్నాను కదా. నువ్వు కాదని వెళ్ళిపోయినందుకు నన్ను పెళ్లి చేసుకోమంటున్నారు. నా ఆశలు కలలు అన్నీ సర్వనాశనం అయిపోయాయే. ఈ పెళ్ళంటూ జరిగితే నేను మాత్రం ప్రాణాలతో ఉండను. అక్క, అయినా మేము ఎలా పోతే ఏంటని వాడితో వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? మేము చస్తే ఏంటి, బతికితే ఏంటి? ఎందుకు అక్క అలా మాట్లాడుతున్నావు? నువ్వు ఆపదలో ఉన్నావని తెలిస్తే రాకుండా ఎలా ఉండగలను అనుకున్నావు? వచ్చావు సరే, వచ్చి ఏం చేస్తావు? నువ్వు శంకరిని పెళ్లి చేసుకోకపోతే నన్ను చేసుకోమంటున్నారు. ఆపగలవా? వాడు కట్టిన ఆ తాళిని తీసేసి మళ్ళీ శంకరితో తాళి కట్టించుకోగలవా? ఆపడ మీ అక్క చెల్లెలు గోల. దీన్ని కట్టేసి నిన్ను తీసుకొచ్చింది మీ పర్మిషన్ తీసుకోవడానికి కాదు. తీయవే తాళి. వదలండి. తీయవే. ఏంటే వదిలేదే? వదలండి. వదలండి. తీయవే తాళి. వదలండి. వదిలేయమ్మా. ధరణి, నువ్వు వెళ్ళిపో. ధరణి వెళ్ళిపో. మీ అక్కకి ఏం కాదు, నువ్వు వెళ్ళిపో ధరణి. చూస్తారేరా, దాని మెడలో తాళి తెంపేయండి. వెళ్ళండి.
ఏయ్! పెద్దమ్మా, ముందు మా అక్క కట్లు విప్పమని చెప్పు. చెప్పు. వదిలేయండి రా, కట్లిప్పేయండి. శబాస్ ధరణి, మంచి పని చేసినావు. ఏంటి? పెళ్లి మీద పెళ్లి చేయిస్తావా? తాళి మీద తాళి కట్టిస్తావా? నేను రాకపోతే మా అక్క నేంటి కోడల్ని చేసుకుంటావా? నేనంటే నాకంటూ ఇష్టాలు లేవు కాబట్టి, మా ఇంట్లో వాళ్ళు ఏది చెప్తే అదే నా ఇష్టం కాబట్టి నీ ఇంటికి కోడలుగా రావడానికి నేను ఒప్పుకున్నాను. తల వంచి తాళి కట్టించుకోవడానికి సిద్ధపడ్డాను. కానీ మా అక్క అలా కాదు. చిన్నప్పటి నుంచి మహారాణిలా పెరిగింది. రేపో గొప్పింటికి కోడలవుతుంది, అక్కడ కూడా మహారాణిలాగే ఉంటుంది. ఇద్దరం ఒకేలా ఉన్నాం కాబట్టి ఒకరు కాకపోతే మరొకరు అనుకున్నావేమో. ప్రాణాలు తీసేస్తాను. అయినా నువ్వు చేసింది కూడా తప్పే కదా. పెళ్లి పెట్లు మంచి వెళ్ళిపోయి మా పరువు తీసేస్తే ఇంకేం చేయమంటావు? అందుకని పెళ్ళైపోయిన అమ్మాయితో మళ్ళీ పెళ్లి చేస్తావా? చూడు సైదమ్మా, అనుకోకుండా జరిగిందో కావాలనే చేసుకున్నాను. ఒకసారి మెళ్ళో 3 ముళ్ళు పడ్డాక ఇక అదే జీవితం. ఎవరైనా సరే దానికి కట్టుబడి ఉండాల్సిందే. ఆ తాళిబొట్టును ఎవరైనా తెంచాలని చూస్తే నేనే కాదు, ఏ ఆడది ఊరుకోదు, అడ్డంగా నరికేస్తుంది. ఇంకోసారి నా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూసినా, మళ్ళీ నా తాళిబొట్టు జోలికొచ్చినా చంపేస్తాను. అక్క, నువ్వు వెళ్ళక్క. అక్క, నాకేం కాదు, నువ్వు వెళ్ళు. వెళ్ళక్క. చూడు, జరిగిందేదో జరిగిపోయింది. ఏది నేను కావాలని చేయలేదు. అయినా సరే ఇక్కడ ఎవరికైనా సమాధానం చెప్పాల్సింది ఉందంటే అది ఒక్క శంకరయ్యకి మాత్రమే. ఒక మంచి మనిషి మనసుని బాధ పెట్టాను, నన్ను క్షమించండి. అయ్యో లేదు ధరణి, ఆదిత్య బాబు నేను ఇష్టపడ్డారని ముందే చెప్పాను కదా.
నువ్వేమో అదేమి లేదు పెళ్లి చేసుకుంటా అన్నావు, అందుకే చేసుకుంటా అన్నా అంతే. నాకేం బాధ లేదు. నువ్వు ఆదిత్య బాబు సంతోషంగా ఉండండి చాలు. మా అమ్మ మళ్ళీ నీ జోలికి రాదులే. నువ్వు వెళ్ళు ధరణి, వెళ్ళిపో ధరణి. నీ కడుపున తప్పి పుట్టాడు నీ కొడుకు. ఇకనైనా బుద్ధిగా ఉండు. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. వెళ్ళిపోయింది. సర్వనాశనం చేశావు కదరా. ఇది నిన్ను కట్టేస్తే పిల్లిలా వచ్చి తాళి కట్టించుకుంటాది అనుకుంటే పులిలా వచ్చి తిరగబడి వెళ్ళిపోయింది. మెడలో 3 ముళ్ళు పడ్డాయి కదా, ఆ తాళి బొట్టిచ్చిన బలం అది. అయినా అదెక్కడికి పోతుంది? ఎప్పుడు ఎక్కడుందో ఇదిగో ఈ ఫోన్లో తెలుస్తుంది. దాన్ని పట్టుకొని నీ కొడుకుతో పెళ్లి చేసే పూచి నాది. దిగిపెట్టాలి. టైలర్ వచ్చేసావా? ఎందుకు వెళ్ళావు టైలర్? వెళ్తే తిడతారని చెప్పాను కదా, అయినా ఎందుకు వెళ్ళావు? నువ్వు వచ్చే వరకు నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అసలు నేను పెళ్లి చేసుకోవడం ఎవరికి ఇష్టం లేదు తెలుసా? ఎక్కడ మనల్ని విడదీస్తారు, మళ్ళీ ఆ శంకరయ్యతో పెళ్లి చేస్తారని ఎంత భయపడ్డానో తెలుసా? అసలు నాకెవరి మీద నమ్మకం లేదు. వాళ్ళు ఏమైనా చేస్తారు. ఇంకెప్పుడు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు. అర్థమైందా? ఏమైంది టైలర్? కళ్ళలో ఆ నీళ్ళేంటి? మీ నాన్నగారితో కోపంగా మాట్లాడానా? మరేం చేయను? ఊరికే నేను నిన్ను మాట్లాడుతుంటే నా వల్ల కాలేదు. నువ్వేమో ఆవేశపడద్దు అంటావు, కానీ నిన్నెవరైనా ఏమైనా అంటే నేను తట్టుకోలేను టైలర్. సరే, నేను అలా మీ నాన్న గొంతు పట్టుకోవడం తప్పే. ఇందాక బాబాయ్ కూడా అదే అన్నారు. ఇంకెప్పుడు అలా చేయను. సారీ. సారీ చెప్పాను కదా టైలర్, ఇంకా ఎందుకు ఆ కన్నీళ్ళు?
బాబాయ్ ఎక్కడా? ఏదో పనుందని వెళ్ళారు టైలర్. వచ్చేస్తా అన్నారు. మళ్ళీ వచ్చి కలుద్దాం రండి. వెళ్దాం పదండి. హలో, నేను వాయుపుత్రుని మాట్లాడుతున్నాను. మీ అబ్బాయిని మీకు అప్పచెప్పే పూచి నాది. ఓకే అండి. అవతల ఫంక్షన్కి టైం అవుతుంటే ఈ కార్ ఇప్పుడే చెడిపోవాలా? అయినా మీకేం తెలుసని మీరు చూస్తున్నారు? వెళ్ళి మెకానిక్ని పిలుచుకురండి. ఎక్కడి నుంచి తీసుకురమ్మంటావు? ఇక్కడ దగ్గరలో మెకానిక్ షాప్ కూడా లేదు. చూడండి. ఒక్క నిమిషం నువ్వు ఇక్కడే ఉంటాయి. ఏమైందో కనుక్కొస్తాను. ఏమైందండి? తెలీదండి, సడన్ గా కార్ ఆగిపోయింది. స్టార్ట్ అవడం లేదు. అవునా? ఒకసారి నన్ను చూడమంటారా? ప్లీజ్ అండి, తొందరగా ఫంక్షన్కి వెళ్ళాలి. సరే.